తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2019 హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై నమోదైన 5 కేసులను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసుల నుంచి తనను విముక్తిని చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి దాఖలు చేసిన 5 వేర్వేరు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తుది తీర్పును వెలువరించింది. 2019లో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల సమయంలో ఈ కేసులు నమోదయ్యాయి. అప్పటి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి తరఫున చురుకుగా ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో రిటర్నింగ్ అధికారి నుంచి ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహించడం వంటి ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులను కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం జూన్ 18న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పును ప్రకటిస్తూ 5 కేసులను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. హైకోర్టు తాజా తీర్పుతో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ కేసులకు చట్టపరంగా ముగింపు పలికినట్లయింది.